దేశం ఇక్కడ ఎక్కడ భాష కానీ ఏ దేశంలో నివసించినా ఏ దేశస్తునికి వచ్చినా ఆశ్రయం ఇచ్చినటువంటి గొప్ప భారతదేశ సంస్కృతికి మీరందరూ వారసులు. కాబట్టి ఈ వారసత్వానికి ఎలాంటి అఘాయిత్యం జరిగినా మీరందరూ ప్రతిఘటించకపోతే ఈ దేశం మనకి ఉనికినే కాదు, మీ ఉనికిని కూడా మీరు జీవించడానికి కోల్పోయి తిరిగి బానిసత్వానికి వస్తారు. ఇది గ్రహించి ఇప్పటి నుంచి ఇలాంటి చర్యలకు దుశ్చర్యలకు పాల్పడిన ఎలాంటి ఉగ్రవాద దండాలనైనా మీరందరూ ఖండించాలని ఈ సభాముఖంగా చెబుతూ, మానవతా దృక్పథంతో ఏ మానవుడు తప్పు చేసినా ఖండించాలని ధర్మం మానవతా దృక్పథంతో వాలి. వాడు మనవాడా తమ్ముడా అన్ననా అని ఎవరిని చూడకండి. తప్పు చేస్తే మనవాడిని అయినా దండించే శిక్ష విధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ దేశంలో నివసించే ప్రతి ఒక్కరూ ఈ భారతీయ సంస్కృతికి దేశ ప్రగతికి తోడు నీడగా నిలిచి మీరందరూ ముందుకు నడుస్తారని ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ తెలుపుతూ, అదేవిధంగా మన మిత్రులు ఇప్పుడు అందరూ ఇక్కడ వారి కోసం వారి ఆత్మశాంతి చేకూర్చాలని 2 నిమిషాలు మౌనపఠనం పాటించాలని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. शांति शांति शांति। भारत माता की, भारत माता की, भारत माता की।